అశేష తెలుగు కృపా టీవీ ఛానల్ చూస్తున్న పరీక్ష మహాశీలందరికీ కూడా మా విన్నపం. అవునండి, ఇప్పుడు మేము సంసోన్ అండ్ డెలీలా అనే బైబిల్ కథను బుర్రకథ రూపంలో మీకు అందిస్తున్నాం. అవునండి, మరి ప్రతి వారు కూడా ఈ కథను విని మరి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించి మరి దేవుని కృపలో దేవుని సేవలో మేము ముందు కొనసాగడానికి మీ అందరి ఆశీస్సులు మాకు అందించాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ మరి ముందుగా మరి కృపా టీవీ నడిపిస్తున్న యాజమాన్యం వారికి, మరి ముఖ్యంగా అమ్మగారికి, మరి సహోదరులు కేఎల్ జీవజలం అయ్య గారికి మా హృదయపూర్వక కళాబంధాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్ష మహాశయులందరూ కూడా అందిస్తున్నామని సంతోషిస్తూ మరి సంసోను సింహబలుడు పార్ట్ 2 సంసోను డెలీలోని కథను ఈనాడు మీకు అందిస్తున్నాం. మరి ప్రధాన కథకులు పిల్లి దామోదర్రావు, మరి వంతలు, మరి తాళ భూషణం, మరి రైట్ సైడ్ వంత, మరి పొద్దుటూరి చౌదరి, మరి అదే డోలక్ ఆర్టిస్ట్ గా బోలుగు కృపాదనం గారు ఈ కార్యక్రమం మీకు అందిస్తున్నారు. కనుక ఇప్పుడు సంసోన్ యొక్క చరిత్ర, సంసోన్ డెలీలా సింహబలుడి కథను మీ ముందు చూద్దాం. యేసుదేవా సకల చరాచర సంరక్షక ఈదుగాన మొనరింతుమయా దీవించగరవా వినరా సోదర సంసోను చరితము వేణుల విందుగను వినరా సోదర సంసోను చరితము వేణుల విందుగను దేవుని కార్యము నెరవేర్చలకు తరానికి అరుదే ఉంటే అవునవును, వినరా సోదర సంసోను చరితము వీలుల విందుగను పొందినట్టివాడు వినరా సోదర సంసోను చరితము వీణుల విందుగను వినరా సోదర సంసోను చరితము వీణుల విందుగను పట్టి
దేవదేవుని ప్రేమనంత పొంది తందానా తందానా దేవనందనా ఫిలిస్తీన్ల మరి కట్టాల నుండి విడిపించుట కొరకు తందానా తందానా దేవనందనా ఏడు జాతి ప్రియులను ఉద్ధరించగాను తందానా తందానా దేవనందనా న్యాయాధిపతిగా దేవదేవుడే నియమించను నాడే మిత్రమా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతులు పడరాని పాటలు పడి కష్టాలు కడలకు మిలిపోతున్న రోజుల్లో వారి ప్రార్థన విన్న దేవుడు వారిలో నిన్ను రక్షించడానికి ఒక బలశాలు లేపాడు. ఆ బలశాలి సంసోనుగా మరి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా దేవుడు నియమించి వారిని రక్షించడానికి ఏర్పాటు చేస్తే మరి ఆ సంసోను పెద్దవాడై ఉన్నప్పుడు ఆ సంసోను ఫిలిస్తీ కాంతను చూసి పెళ్ళాడాలని నిశ్చయించుకొని పెద్దల ముందుగా పంపించాడు అన్నాడు. ఆ పెద్దలకు వివరాలు తెలియవేమని త్వరపడి అడ్డదారులు వెళుతుండగా ఆ రెండు కుడల మధ్యన తిమ్నాథేక పట్టణ పిలివరలు మానవ మాత్రుడు గనుక తన బలము చాలిక దేవాదేవుని ప్రార్థించి దైవ బలమిచ్చిన అశుభము దౌడుల బట్టి రెండుగా నిలిచి ద్రాక్షావళి పదలపై విసిరివేసి అటు ఒక పాయ ఇటు ఒక పాయ విసిరివేశాడు. ఆ తదుపరి తిరిగి ఆ పిలిస్తే కాంతనాభకు తన బంధువర్గంలో కలుసుకుని వెళ్ళి అవి వివరాలు సేకరించి ఆమె పెళ్ళాటకు ఒప్పందం చేసుకున్నారు. ఏమండి 7 దినముల పెళ్లి. మీ అబ్బాయి మా అమ్మాయిని చేసుకోవాలంటే 7 రోజుల పెళ్లి ముందుగా పెళ్లి కుమారుడు మా తిరునాథుకు తరలి రావాలి. 7 రోజులు యాగ విందులు మా బంధువర్గానికి మా సంఘానికి మీరు పెట్టి మా అందరి మెప్పు పొందినట్లయితే మా అమ్మాయిని మీ అబ్బాయి సంసోనికి పెళ్లి చేస్తామని ఫిలిస్తీన్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. అవునండి. ఆ తదుపరి వారు తిరిగి చోరియా పట్టణానికి వచ్చి శుభలేఖలు వేయించి బంధుమిత్రులకు చెప్పి బంధుమిత్రుల సపరివారము ఎలా ఉన్నదయ్యా పచ్చని పసిడి పందులు వేసి ఉదయం తరుగులు పెట్టి అంగరంగ వైభవంగా బంధుమిత్ర సపరివారానికి ఆహ్వానాలు పంపించి బ్యాండు డోలుస్తున్నాయి మేళాలతో బయలుదేరి వివాహానికి బయలుదేరి వస్తున్నారండి. సంవత్సరం తల్లిదండ్రులు వృద్ధులై ఉన్నారు. అవి వేసవి రోజులు ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యమలో వచ్చేసరికి ఆ తల్లిదండ్రుల దగ్గర దాహం వేసి కుమారా అయ్యో తాళలేము ఈ దాహబీతికి తలలేము బాబు తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా దాహమంటూ అయ్యాడుతుండేనయ్యా తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా తీర్చము తనయా మేము వృద్ధులమన్నారా తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా నయనా తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ మనోరమ ఆ సంస్కృతి ఇక్కడికి వచ్చి కుమారా వయో వృద్ధుల వయోభారం పై పడుతున్నది నడవలేం
అదిగా దాహం వేస్తుంది, మా దాహం తెచ్చమని సంసోన్ అడిగిన వెంటనే పెళ్లి కుమారుడుగా సంసోన్ వెంటనే పల్లకి దిగి ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి వచ్చున్నాడు. వాగుల వంకలు చెరువుల దొరువులన్నీ వెతికి చూస్తున్నాడు. ఎక్కడా దొరకలేదు, నీటి బొట్టు లభించలేదు. వాళ్ళ దాహం తెచ్చే అవకాశం అక్కడ లేదండి. అయ్యయ్యో దేవా, మహోన్నతుడు మా పరమదండ్రి యెహోవా దేవా, వృద్ధాప్యులను నా తల్లిదండ్రుల వివాహం చూడటానికి వస్తూ దాహం మీద అల్లాడిపోతుంటే మరి దాహాన్ని నేను తీర్చలేనా నాయనా తండ్రి అని మనసులో దేవుని ప్రార్థించి అలా అడుగు ముందుకి వేచి చూశాడు. చిత్రమైన సంఘటన. ఆనాడు సంసోను ఏ సింహాన్ని చీల్చి వేశాడో ఆ సింహం కళేబరము లోపల రుచికరమైన జుంటి ఏర్పాటు ఆ సింహం కళేబరంలో జుంటి తేనె తీసి కొంత ధన ఆరగించి మరి కొంత ధన తీసుకొని తల్లిదండ్రులకు త్రాగనిచ్చాడు. దాహము తీర్చి ఉండనే దాహం తీర్చాడు. ఆ తదుపరి ఆ యొక్క పెళ్లి బృందం అందరికి కూడా ఆ యొక్క తిమ్నాత్ ఫిలిస్తీన్లకు రాజ్యానికి చేరుకునిగా వారికి ఒక విడిదింటిని ఏర్పాటు చేశారు. సంశోధనతో వచ్చిన బంధుమిత్రులు స్నేహితులందరూ కూడా విడిదింట్లో కొలువు తీరి ఉన్నారు. అవునవును. మొదటి రోజు వారికి విందు భోజనం ఏర్పాటు చేశాడు సంసోన్. ఇది తొలి విందు రోజు మనకి ఉత్సాహంగా మీరందరూ కూడా భోజనం ఆరగించి అందరూ కూడా సంతోషంగా ఉండాలి. రమ్మని పిలిచారండి. స్నేహితులు వచ్చారు. 30 మంది ఫిలిస్తీయ యువకులు వచ్చారండి సంసోన్ రాపునకు. తెలుసా సహాయంగా ఇదాడు అంటారు మనం లేవని తోడి పెళ్లి కొడుకులు పార్టీ ఫంక్షన్ ఆవిడగా సంసోను సమర్పించి వారందరూ కొలివి తీరి కూర్చొని ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మొదటి విందు ఆరగించారు. అవునండి. విందు జరిగిన వెంటనే సాయంకాలం అయినప్పుడు అందరూ ఒకసారి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సమయం వృధా కాకుండా ఏమైనా కట్టు కథలు, ఇప్పుడు కథలు, పొడుపు కథలు చెప్పుకుంటే కాలక్షేపం జరిగిపోతుంది. అవునవును, సరదాగా ఉంటుంది. చెప్పండి అన్నాడు పిలిస్తీయులని. కట్టు కథలు అన్నాడు సంసారం. నేను బాగా వేస్తాను. ఏమిట్రా కట్టు కథలు? అమ్మ రమ్మలాడి, కూతురు కొనుక్కులాడి, కొడుకు కోపదాడు. ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? తెలుసురా, అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. పచ్చిమిర్చి పచ్చని పందిట్లో ఎర్రటి పెళ్లి కొడుకు. అదేరా అందరికీ తెలుసు. పండు మిరపకాయ. నీలా అండి చెత్త ప్రశ్నలు మిగిల ఆ సంసోన్ అంటున్నాడు, నేను ఒక పొడుపుగా వేస్తాను, దాని భావాన్ని మీరు విప్పి చెప్పితే మీకు బహుమానాలు ఉంటాయి, బహుమతులు ఇస్తాను. అన్నయ్య చెప్తున్నాను, చెప్పమంటావా? చెప్పు అన్నయ్య. బలమైన మరి దాని నుండి తిండి వచ్చేనన్నా దేవదేవయో పవని భావ దివ్య ప్రభావ, దేవదేవయో పావను భావ దివ్య ప్రభావ, దేవదేవయో పావను భావ దివ్య ప్రభావ. మరి దాని నుండి తిండి వచ్చరన్నా దేవదేవయో పావను భావ దివ్య ప్రభావ. మరి తినవలను చెప్పగలుగురన్నా నన్ను దేవదేవయో పావను భావ దివ్య ప్రభావ. 7 రోజుల్లో దీని భావని చెప్పగలవండి. ఓహో 7 రోజులు కాదు, 7 గడియల్లో ఇంకా. 7 గడియల్లో అంత స్పీడా? ఏమిట్రా అనగా వారు చూసారండి ఫిలిస్తీయులు 6 దినములు కూడా తిరిగారు. అవునవును. ఎక్కడ బలమైన దాని నుండి తిండి వచ్చను, తిని దాని నుండి తీపి వచ్చను. ఎక్కడ తెలిసిందండి? ఎవరికి అర్థం కాలేదండి. తిరిగి తిరిగి వారికి తెల్లవారి 7 సమయం అయిపోతుంది. సంసోను పిల్లాడబోతున్నటువంటి ఫిలిస్తీ కాంత సరూషదాపతికి వచ్చారు. ఇదిగో నువ్వు మా యొక్క ఆడపడుసువి. అవునవును. మన దేశ గౌరవం మీద ఆధారపడింది ఇప్పుడు మా ప్రెస్టేజ్.
ఆ సంసోను ఎవరు? క్రైస్తవుడు. అవును. అతను మాపై పొడుపు గదను వేసి చెప్పలేక మమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. అమ్మా. మాకు కూడా సమయం తక్కువ ఉంది. అవును. వెంటనే వెళ్ళి ఆ యొక్క సమాధానం ఆ ఇప్పుడు విప్పుడు కదా గద భావాన్ని భావానికి అర్థం తెచ్చి మాకు చెప్పు. చెప్పు. నువ్వు బ్రతుకుతావు లేదా ఏయ్, ఈ కిరసనాయలు పోసి నిన్ను ఇంటిలో పెట్టి అగ్గి పెట్టి కాల్చి మీద భయము చూసినారా? నా సోదర సంసోను చరితము వీణుల విందగను. కాల్చి వేయడం భయము చింపనారా? నా సోదర సంసోను చరితము వీణుల విందుగను. అది కోపావేశముతో ఎప్పుడైతే ఆమెను భయపెట్టారో ఓహో. భయపడిన ఆమె గడిగడ గడిగడ వణికిపోతుంది. అన్నయ్య, ఆ. తప్పనిసరిగా వెళ్ళి కనుక్కొస్తాను. ఆ కట్టు కనుభవం ఏంటో తీసుకొస్తాను. అలాగే ఆ. వెళ్ళిరా. అది అర్ధరాత్రి సంసోను ఉన్న విడిదింపుదామని వెళ్ళి వెళ్ళి. సంసోను వేగ మీద కొట్టి తల్లి లేపి ఆహా. ఎవరిని ఆ. మన ఇరువురు మధ్య రహస్యాలు ఉండకూడదు. ఏమండి? జలీలా. తొలి విందులో మీరు ఒక విప్పుడు కదా వేశారు దాని భావాన్ని నాకు చెప్పండి. ఆహా. అది చెప్పకపోతే నేను మీకు దక్కదండి, బ్రతకదండి. అరే. అది కన్నీరు కారుస్తూ ఆ సంసోన పాదాలపై పడుతున్నాయి. అరే. ఏయ్! జన్మనిచ్చిన నా తల్లిదండ్రులుగా నేను చెప్పలేదు కదా, చెప్పలేదు. నా మనసులో ఉన్న రహస్యాన్ని అడుగుతున్నావా? వెళ్ళు. ఆ. అది కోపగించాడు సంసోను. ఏమండి? అయినా వదలను. మీరు వెళ్ళిపోమంటే నా కుర్రలతో మెడ ఊరేసుకొని ఇక్కడ మీ పాదాల దగ్గర ప్రాణం తీసుకుంటాను. అంత పని చేయి మాకు. అయ్యయ్యో, ఓహో. ఆడవారి మాటకు కరిగిపోయిన సంసోను. అన్నాడు, నువ్వు లేని కాడికి ఆ కట్టు కదా రహస్యం నాకెందుకు అవును. చెప్తున్నాను. అవును. బలమైంది అనగా సింహము, ఆ. మరి తీపి అయిందనగా? తీపి అనగా జుంటితేనే. అంతేనా? ఈ రెండు మాటల్లోనే నా కథకు భావం అర్థం ఉంటుంది. అవును. వెళ్ళి రమ్మన్నా. వెళ్ళొస్తానండి. ఆహా. ఆహా. వెళ్ళి. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఫిలిస్తీన్లు చెప్పిండు. తెల్లవారుగా ముందే ఆ ఫిలిస్తీన్లందరూ కూడా ఒక్కముడిగా బయలుదేరి సంసోను 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 ఇక వేగమే రాబోయ్యా. చెప్పగా మేము వచ్చినాము నేను. బలమగలేది సింహము కాదా చెప్పము నీవింకా. చేనికాల మరి తీపినది చూపము ధరలోనే. ఈ విధముగా సంసోనికి వారు చెప్పినారా? దేవదేవా అనగానే ఓహో ఒరే పిరికి పొందలారు, అవునవును. నా దూడను దొండకపోయినట్లయితే ఆ విప్పుడు గల భావాన్ని మీరు చెప్పకపోదురు కదా. అవునవును. అంటే నా భార్య సహాయాన్ని తీసుకొని చెప్పగలిగారు కానీ ఎవడ మీరు చెప్పలేరయ్యా అన్నాడు. ఏది అమ్మైనా ఆడిన మాట తప్పకుండా మూడు దినముల తర్వాత ఊరి వెలుపలికి వెళ్ళి మాట వేసి వస్తే వారిని వెళ్లే వారిని 4 దారులు కూరలేని ఫిలిస్తీన్లు మట్టు పెట్టి వారి వస్త్రాలు 30 నార వస్త్రములు, 30. సన్న వస్త్రములు, 60 వస్త్రముల వారికి బహుమానంగా ఇచ్చాడు. అవును. తన భార్య చేసిన మోసానికి మనసులో బాధ కలిగి ఆమెపై మనస్సు లేక విరక్తి కలిగిన వాడై భార్యని విడనాడి తల్లిదండ్రుల దాపతికి వెళ్ళాడు. ఆయన తల్లిదండ్రుల దాపతి కొన్నాళ్ళు జీవిస్తున్నాడు. ఓయమ్మా, ఓ నాన్న, నేను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక న్యాయాధిపతిగా. ఫిలిస్తీన్ల కష్టాల నుండి విడిపించడానికి, ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు నన్ను ఈ లోకానికి పంపాడు. ఆ కార్యార్థమై బయలుదేరి పెడతానమ్మానగా ఆ తల్లి అందరి కుమారా, నీవు పెళ్ళాడిన భార్య ఎక్కడయ్యా? అమ్మా, ఏది నీ భార్య? వస్తానన్నది. కొద్ది కాలంలో త్వరగా తీసుకొని వస్తాను. సరే, అలాగే తీసుకొని రా. కుమారా, కోపపడు కానీ పాపం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అవును. కోపడకూడదు. నీ భార్య తెలుసో తెలియక తప్పు చేసి ఉండవచ్చు, క్షమించమనేసి కాపురం చేసుకోవడం క్రైస్తవుడిగా మంచి లక్ష్యం. అది తల్లిదండ్రులు చెప్పితే చాలా కాలం తర్వాత
తన భార్యను తెచ్చుకుందామని ఆలోచన కలిగిన వాడై ఒక మేక పిల్లను పట్టుకుని వినిచి అడిగిన మామగారికి బయలుదేరి అయ్యా తిమ్నాత్తునకు బయలుదేరి సంతోషం వచ్చనయ్యా. ఓ మామగారు నా భార్య ఎక్కడండి, మామ ఎక్కడున్నదండి. మామగారు అడిగా మామగారు అన్నాడు, మామయ్య ఎవరయ్యా నువ్వు? ఎవరా? మీ అల్లుడైన సంశోధ మామయ్య. సంవత్సరం బతికే ఉండవా? బాగుండవా? బాగున్నావా అనాలి. సంవత్సరం ఏమిటి మరలా వచ్చావు? మరలా రావడం ఏంటి? నా భార్య ఎక్కడ? నీ భార్య? ఇంకా నీ భార్య ఏమైనా వస్తువు అనుకున్నావా బీరువాలో పెట్టి భద్రపరచడానికి? నువ్వు వెళ్ళి చాలా కాలం అయింది. నువ్వు చచ్చిపోయిన అనుకున్నా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసిన. నా భార్య నాకు కావాలి. ఆమె కంటే ఆమె చెల్లెలన్నమైన ఆమె ఇస్తామని మామగారికి చెప్పిన సంశోధ కోపద్వైన మాంతునై పరిగిన ఊరు బయటికి వెళ్ళి బలాలంటి మన తమ్ముడా సై మేలు బలాలంటి మన తమ్ముడా సై మేలి బలా నొయ్దాలా 300 నెక్కలు సై 300 నెక్కలు సై మిగతావు ఇక పట్టరా సై గంటకి కట్టరా సై నాడుగా నక్కల వేసరా సై దివిడిల మధ్యన కట్టరా సై గిరిసరాయులే పొండరా సై అగ్ని అంటించి వదిలేహడు అబ్బడాలండి మై తమ్ముడా సై మేలి బలా నొయ్దాదానా అబ్బడాలండి మై తమ్ముడా సై మేలి బలా నొయ్దాదానా ఆ నక్కలన్నీ కూడా ప్రాణభయం చేత పండి ఉరిగిన ద్రాక్ష ఉలివ తోటల మీదుగా పరుగులు తీస్తుంటే ఆ ఫిలిస్తీన్ల పంటలన్నీ కాలి బుక్కి అయిపోయాయి. ఆహారం లేకుండా పోయిందండి. అది చూసారు. ఇటువంటి దృష్టి కార్యాన్ని ఈ మనకి చెడు తలబడిన వాడు ఎవడైంటాడు మనకి నక్కల దొర సంసోనుగాడు ఆకుల పరీక్షల గండ్ర కొట్టని వారు బట్టి సంసలు చరితము వీణుల విందుగను మారణాయుధాలు చేతబట్టి సంసోన్ని సంహరించడానికి పిలిస్తే ఎముకలు బయలుదేరి అవునవును ఎప్పుడైతే బయలుదేరి వెళుతున్నారు సంసోన్ ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? ఎలీహి యాదవ సందులో దాగి అవును అది ఎరిగిన పిలిస్తే వెళ్ళి యూదయ ప్రజల మీద పడి దండు నడుపుతున్నారు. పిల్లలు వృద్ధులు అనేది తారతమ్యం లేకుండా అనేక చిత్రహింసలు పెడుతూ ఉన్నారండి. అవును. యూదయ ప్రజలు అంటున్నారు, అయ్యా సంసోను నీవు మాకు నాయకుడు, మా న్యాయాధిపతివి, మాకు న్యాయం చేస్తావు రక్షిస్తావని పునః కానీ దుష్టులైన ఫిలిస్తీన్లు మా మీద పడి దండు నిలుపుతున్నారు. అయ్యయ్యో తలలేము ఈ చిత్రవదలు భరించలేము కని కొరకు ఎందరు కష్టము పడుడయేలదయ్యా. దేవనందనా ఎక్కడుంటివో ఒక్కసారి చెంతకు చేరవయ్యా. అవునయ్యా ప్రభువా నాయకుడ మము రక్షింపగనీవో. దానా దేవనందనా దేవా వందనమన్నారా తందానా దేవనందనా అయ్యో తందా
దేవనందనా ఈ మానవుని నా సంసారం. వెంటనే నెలి హేదాముడు వచ్చి పైకి నిలిసి ఏయ్ నా సొంత జనులని పిలిస్తే ఇశ్రాయేలు ప్రజలారా మీరు నన్ను పట్టి ఫిలిష్తీయులకు అప్పగించండి. నాకు హే ఆని తలబెట్టకండి. మీరు నన్ను వారికి అప్పగించి తొలగిపోమన్నాడు. అలాగే చేశారండి. సాటుమాడుగుల ఫిలిష్తీయులు 300 ఉచ్చులు వేసి పట్టుకున్న మందిస్తే ఈ చేష్టోడాడి సాటుగా మాటుగా దాగి ఉన్నారా పిరికి పొందలు. మీది మానవ బలం అన్నది దైవ బలం. నా పక్షాన యెహోవన్నాడు. నా బలం ఆయనే, నా కొండ ఆయనే, నా ఆశ్రయం ఆయనే అని దేవాదేవుని ధ్యానించి దైవ శక్తిని పొంది ఆ 300 ఉచ్చులను తెంపి విభూతి చేసి ఉదేసి నాలుగు పరికించి గాడిద యొక్క పచ్చి తవుడు ఎముక దొరికింది. పట్టుకున్నాడు. వచ్చే దండని నా సోదర సంసోను చరితం వీరుల విందగను నా సోదర సంసోను చరితం వీరుల విందగను గుండెలు గుండెలు ప్రేమలు గుండెమలైతారు. నా సోదర సంసోను చరితం వీరుల విందగను దండధరముల కండ కండముల ఖండిస్తున్నాడు. నా సోదర సంసోను చరితం వీరుల విందగను అది వీర భయంకరుడై బిడ్డ మధ్యాహ్నం సూర్యుడై భక్తుల మండిపడుతూ దైవ శక్తి దండిగా పొందిన సంసోను 1000 మందిని కూల్చాడు. 1000 మంది స్మరించి అక్కడ దానికి రమత్లేహి అని పేరు పెట్టి దవడకొండ అని దానికి అర్థం అండి. అక్కడ బయలుదేరి గాజావూరికి వెళ్ళాడు. గాజావూరులో ఉన్నాడని తెలుసుకొని గాజావూరి యొక్క ముఖ ద్వారానికి వలల మంది ఉన్నారు ఫిలిష్తీ సర్దారులు. అయితే అర్ధరాత్రి వాళ్ళ బయలుదేరి ఒక ద్వారములు పెరిగి జాన వేసుకొని ఎప్పుడోదు కొండ ఎక్కి ఎదురు వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు కూడా వెంబడించారు. ఫిలిష్తీయులపై పడవేసి 100 మందిని తొదముట్టించాడు. అసువులు బాచారు. అక్కడ నుండి షోరగలాయిలో దెలీల దాపదిగా వెళ్ళాడు. ఆ దెలీల సాంకేత్యానికి చేరి ఆ దెలీల యొక్క ఆ కవిగిలో తన జీవితాన్ని కొనసాగిస్తున్న తన బ్రతుకును సర్వసంగుడు ఆమె అంకితం చేసి ఆ దెలీలకు తొత్తయ్యా వేసే కొల్లోలుడు సంసాను ఆరిపోయేనయ్యా తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా సంబంధుడుగా మారను ఏడు సంసోనే తందానా దేవనందనా అయ్యో తందానా దేవనందనా సాంగత్యములో కలిసి పిలిచి ఉంటుండగా అది తెలుసుకున్నారండి ఫిలిష్తీయులు. వీరాది వీరుడు సంసోను మహాబలశాలి మహాబలుడు. అతనిలో దైవ బలం ఉంది. ఆ దైవ బలంతో ఆ వేలాది మంది ఫిలిష్తీయులను మట్టు పెడుతున్నాడు. అతని ప్రాణాలతో పట్టి బంధించి మాకు అప్పగిస్తే 100,000 వరహాలు బహుమానంగా ఇస్తాం. లారీ కో డ్రైవర్ ఉండడం మాకు భర్త. నాకు కావాల్సిన డబ్బేనా? సర్వం జగత్ డబ్బు ఉంటే నేను సాధించగలము. అశాశ్వతమైన ఈ లోకములో అశాశ్వతమైన డబ్బుకు ఆశపడే మానవులు ఈనాడు ఘనమైన జీవితాలను పవిత్రమైన బ్రతుకులు సర్వనాశనం చేసుకుంటున్నారు. అదే విధంగా ఆ యొక్క దైవ శక్తిని దేవుని యొక్క ప్రేరేపణ కలిగి దేవుని కార్యాన్ని నెరవేర్చడానికి దృఢకృష్ణ సంసోను వేశ్యకు లోలుడై ఆ వేశ్యకు లోనై ఆమె చేతుల్లో పడ్డాడు. అప్పుడు 1000 హారాలుగా సంసోను నమ్మాలని ఫిలిష్తీయులకు బేరం పెట్టుకుందండి. సంసోను కలిసి నాదా ప్రాణేశ్వర నీలో తెలియని బలరహస్యం ఉన్నదట. నీ శత్రులు నీ వెంట తిరుగుతున్నారు. ఏ సమయంలో నీకు హాని తలపెట్టవచ్చు. నిన్ను రక్షించుకోవాలని నీ బలరహస్యం చెప్పమన్నదండి. అయ్యో ఏమకి చెప్పానంటే నాకు ముప్పు తప్పదంత భయం చెందిన సంసోను 7 నిరవంజ సువ్వలు తెచ్చి నీ వలల్లో వేసిన బలము లేక ఇక బానిసనవుతా సోదర సంసార
ఏడు వీరభద్ర సేవలను బంధిస్తే బలములైన బాదస్సుగా మారిపోతుందిగా అలా ప్రయత్నించిందండి. లేదండి ఆ తడపలను చెప్పి ఫిలిస్తీన్లను వెంటబడి తరిమి కొట్టాడు. మరలా బలము కలిగిన బారు తాళ్లతో ముప్పురుల మొదటి తాళ్లతో కట్టి వేసి తాళ్ళక నీళ్ళగా వైరముల నీళ్లు పోస్తుడమన్నాడు. ఆ విధంగా చేస్తే కట్టిన తాళ్ళని ఆ ఫిలిస్తీన్లు వెంబడించి తరిమి కొట్టాడు. అవునవును, ఈ చేష్టూరు అలా అయిందా ఎక్కడ తెలియలా. మీరు నాకు నిజం చెప్తున్నారా? నిజమే చెప్తున్నా. నన్ను మోసం చేస్తున్నారా? లేదు, లేదండి. పెరుగు తోటకూరలో పెరిగింతుంది, నేటి పెరిగాలో నయ్యంతున్నదో బంగారు పిచ్చుకలో బంగారం ఎత్తు ప్రేమ ప్రేమది చెప్పే మీ మాటలు ప్రేమ కూడా అంతే ఉన్నదండి. ఇక నీకు నాకు సంబంధం లేదు. నేను ప్రేమించిన నా సన్నిధిలో నా ఇంట్లో ఉంచుకోలేదు అని తెలియలేపడేదో అంటున్నదో తెలియదా? నా శిరోజంలో చూడు, తల్లి గర్భమున జననమందిన నాటి నుండి నేను జయముగా వీటిని నేను ఉంచుకొంటినమ్మా. దేవానందనా ఏడు జన్మగాలి నేల మీద పరులు పెట్టి బలమైన మగ్గం మేకలు తెచ్చి జడలోంచి భూములకు దిగ్గొట్టు బలమలిగిపోతాను అని చెప్పగా అలా కూడా పెట్టబడి మగ్గం మేకలు వెంబడించి ఫిలిస్తీన్లను తరిమి కొట్టాడు వీరుడు. నాదా ఎందుకయ్యా ఇక నేను నమ్మి ప్రసక్తి వెళ్ళు. అది ఆ వీరుడు ఇదే సంసోను ఏళ్లనగా అవమానపరుస్తూ మెడపై కర్ర వేసి పశువుల కొట్టములుగా నిలువున పడ వేస్తే బోర్ల పడ్డ సంసోనట్టున్నాడు. దలీలా నీల ముంచేనా పాలను ముంచిన నిన్నే నమ్మానే చెప్పుచుంటింది నిక్కముగా వినుమా. నా తల్లి గర్భంలో జన్మించిన నాటి నుండి కూడా నా జీవన వ్రతం చేస్తున్నా. మద్యపానం చేయలేదు, అనుదిన వ్రతం చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి నిత్యము ప్రార్థన చేస్తూ విడువక ప్రార్థనలో ఉంటున్నా. అంతేకాదు తలపై మంగళగత్తి వేసి ఇప్పటి వరకు తల క్షౌరములు చేయబడలేదు. అలా చేస్తే బలమలిగిన బాధిసగా మారిపోతాను. అవును, వేసులాడి తెలియలా మద్యపానమున మత్తును రుచి చూపించి మత్తులోకములు మించి తొడపై పరుండి పెట్టి పసిబిడ్డలో చెచ్చు కొడుతూ ఆయన మత్తులో ఉండగా తెలియకుండానే తలపై శిరోచములు తొలగించి ఫిలిస్తీన్లు సైగ చేశారని ఈ చిత్రమైన సంసోను వధించాడు. సైగ చేసి ఎవరిని శత్రువు పైబడుతున్నారని చెప్పగా ఎప్పుడు లేసి సంసోను చూశాడండి. కానీ నిలబడ్డా? లేదండి. గిర్ర 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 తిరిగి ధరణిపై ఒరిగిపోయినాడా. అవునయ్యా, గిర్ర గిర్ర తిరిగి ధరణిపై ఒరిగిపోయినాడా. అవునయ్యా, సీమకున్న మరి శక్తి అయిన సంసోనుకు లేదా. అయ్యయ్యో తందానా దేవనందనా దేవనందనా అయ్యో తందానా దేవనందనా తిరిగి
ఈ విధంగా సంసోను వెంటనే వచ్చి ఫిలిస్తీన్ల సంఖ్యలు వేసి బంధించి దాగోను దేవుని గుడికి తీసుకుని వెళ్ళి గానుగ గట్టి 100 పుట్ల గోధుమలు పిండాడించి బలవంత పొయ్యల బలహీనుడు చేశారు. అంతేకాదండి ఆ దేవాలయం నిలబెట్టి ఆ దేవాలయమును ఆ ఫిలిస్తీ ప్రజలు చూస్తున్న 2 నేత్రములు కూడా లేకుండా చేయాలని ఎర్రన కడ్డీలు కొలిములు పెట్టి కాల్చుకొని వచ్చి వీరాది విడిగిన సంసోను దాపు దగ్గర వెళ్ళి ఒక్కసారిగా 2 గదులలో 6 చిరయ్యా తందానా దేవలందనా 2 నేత్రములు గరగర గరగర నీరుగా కరిగాయి తందానా దేవలందనా అందుడాయరా వీరుడైన సంసోనే ఆ చోట తందానా అయ్యయ్యో దానా దేవలందనా సంసోనుడిలాగైనా బ్రతికదేవకూడదని సంసోని నరబలి దాగోని దేవునికి బలి ఇవ్వాలని ఆ ఫిలిస్తీన్లందరూ కూడా మతన్మత్తుల మద్యముని సేవించి కథం ద్రక్కుతూ జాతర చేస్తూ ఉత్సవ గానాలతో ఊగిపోతున్నారు. ఈ విధంగా జాతర ఉత్సవాలతో ఆనంద గానాలతో ఆడి పాడుతుండగా అధిక బాధలో వీరుడు సంసోను ఆలోచించి దేవా అది దేవతను ఆహారంగా ఇస్తానన్న ఫిలిస్తీన్లకు నేను దక్కకూడదు, ఫిలిస్తీన్లో నేను పడుమారి సమాప్తమవ్వాలి అని దేవుడితో మాట్లాడి దయచేసి మునుపుడు బలమును ఒక్కసారి బుద్ధివా తలపై శిరోజములు మళ్ళీ వలిసి బలమును ఉన్నాడండి. ఆ సంసోను ఆధారమైన గుడి స్తంభములను పట్టుకుని తుది శ్వాస విడిస్తున్నాను వారితో చెప్పి ఆ స్తంభములు ఆదుకొని ఎలా ఉన్నాడయ్యా ఆద్యం బతకదరిగడదరి చెక్కనంత ఎక్కువ గట్టుకుని బొక్క పట్టు వచ్చే సోదర సంసోను చరితం వీణుల విందగను అంతా గడగడ గడగడ ఊగిపోయాను సోదర సంసోను చరితం వీణుల విందగను సోదర సంసోను చరితం వీణుల విందుగను విరిగి మొక్కలుగా మారిపోతుంది సోదర సంసోను చరితం వీణుల విందుగను ఎప్పుడైతే గొప్ప కూల్చాడ దేవాలయమను విలవిలలాడుతూ ప్రాణులని వీడియో అసూలు బాస్తారు ఫిలిస్తీన్ ఏదో ఫిలిస్తీన్ సమస్తమునిగా కానీ చెంగుముడి శక్తిని కూడా కొట్టుకొని ప్రహరీ గోడ అవతలకు ఎగిరి దూకాడండి సంసోను. ఆ గోడ విరిగి మీద పడి హతుడైపోయాడు సంసోను. వీరుడై వీరమరణం పొంది ఆయన ఆత్మదేవుని సంతికి వెళ్ళిందట. అందుకని ఆ ఎక్కడి జోర్యప్పడ నివాసులు సంసోను వారసులు వచ్చి సంసోను యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ సమాచార ప్రకారముగా భూస్థాపన గావించి కన్నీటితో ఆయనకు అంజలి కట్టించారు. అమర వీరునకు శోర సంసోనుకు అమర వీరునకు శోర సంసోనుకు జోహారులర్పించి పూలతో పూజింపరా వీరుని పూలతో పూజింపరారే ఈ బ్రాహ్మణుల భూమి ఉన్నంత కాలం కూడా వీరాది వీరుని చరిత్ర మర్చిపోకుండా పరిశుద్ధ గ్రంథము న్యాయాధిపతులు 13-14 అధ్యాయాల్లో మరి న్యాయాధిపతిగా మహావీరుడిగా అతి చిన్న వయసులోనే మరి ఎంతో బలమును చూపినటువంటి మహానీయుడు యువతరానికి ఆదర్శప్రాయుడు ఈ సంసోను. కనుక మిత్రులారా అటువంటి సంసోను కథ విన్న మనకు కూడా సంసోను లాగా ఈ లోకాశలకు నేత్రాశలకు జీవోపడంబానికి పోకుండా నారీ సంబంధం కాకుండా మన నాశనం మన కోరిక తెచ్చుకోకుండా దేవుని ప్రణాళిక దాన్ని నిర్మించడానికి ఆయన మనల్ని సృష్టిస్తే మరి ఆ పనే చేయాలి గాని మరి అందరికి కూడా మరి ఇలా సంసోను వెళ్ళిన పెడత్రోవలో వెళ్ళొద్దని మనం చేసుకుంటూ పోయి వచ్చిన మయ్యలారా వెళ్ళి వచ్చిన మన్నలారా పెద్దలకు మా వందనాలు పిల్లలకు మా దీవెనాలు పెద్దలకు మా వందనాలు పిల్లలకు మా దీవెనాలు
మా మాట మన్నించి మాకు సెలవివ్వండి మళ్ళీ తిరిగి వస్తామయ్యా. ఓ భారతీయుడ క్రైస్తవ సోదర వినవయ వివరముగాను వినవయ వివరముగాను తిరిగిట